ముగ్గురు అక్క చెల్లెలు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. ఎలాగా? ఇలాగా పెద్ద ఆమె రాబిట్ లాగా ఉంటారు. పాపం మా పెద్దక్క అమాయకురాలు, మనం ఏమన్నా కూడా పట్టించుకోకపోలే మా చెల్లె కదా అని అన్నారు అని సర్దుకుపోతుంది. మమ్మల్ని కూర్చోబెట్టి కూడా పని చేస్తుంది. రెండు అక్క అలా సర్దుకుపారు. రెండు అక్కలాగే బతకడం నేర్చుకుంటే లైఫ్ లో చాలా బాగుంటారు, లేకపోతే తొక్కేస్తారు కిందకి. అలా ఉండకూడదు ఎప్పుడు. మేము పాపం అని పోతే మన నెత్తిన పెద్ద కొండ పెడతారు, అందుకే పాపం అని పోకూడదు. ఎంతవరకు ఉండాలి అంతవరకే ఇవ్వాలి ఎవరికైనా. అక్క కుందేలాగా పరిగెత్తి శివరాకర్లో కూర్చుంటది, నడిపక్క తాంబేలాగా మెల్లగా నడుచుకుంటా వెళ్ళి ముందు వెళ్తుంది. చిన్న అక్క చిలకలాగా ఎగురుతూ వెళ్తుంది. మేము చిన్నపిల్లలం కదా, మూడో కూతురు ముద్దుగా గారాబంగా ఉంటాం ఇంట్లో. మనకున్నంత ఎవరికి ఉండదు వాల్యూ. తిట్టినా మనల్నే తిడతారు, పొగినా మనల్నే పొగుడతారు, పనులు చేసినా కూడా మనల్నే పనులు చేయలేదు అంటారు మూడో కూతురుగా.